కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు, గొప్ప మోసగాడు అంటున్నాను నేను. గొప్ప నాయకుడు కాదు, గొప్ప మోసగాడు అండి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకొరకు అంటే తెలంగాణ ప్రజల నాడి తెలిసినోడు కేసీఆర్. నేను మీకు మాట చెప్పాను ఇంతకుముందు. ఆ నాడి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎప్పుడు మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలంగాణ ప్రజలు నాకు తెలిసింది కనుకనే కదా ఇప్పుడు 57%, 57 దాకా వచ్చిన. మేము ఖచ్చితంగా ఏం చేయగలిగారు? మీరు కొడతాం. మేమేమంటున్నామంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొట్టగల కెపాసిటీకి వస్తుంది. కానీ ఈ పంచాయతీ వచ్చి పడింది కదా, అందుకొరకే చాలామంది అంటుంటారు ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతంలో ఉంది, ఇంకో వాళ్ళే చెప్తుంటారు ఈ ప్రాంతంలో ఉన్న పార్టీ ఆ ప్రాంతంలో ఉండదు, మనగలగదు, చాలా ఇబ్బందులు వస్తాయని. అయితే అదే సమయంలో నిజంగానే కేసీఆర్కు తెలుగుదేశం పార్టీతో ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతాడు. ఎగో చంద్రబాబు నాయుడు కృష్ణానది నీళ్ళకు ప్రాజెక్టులకు అడ్డం పడ్డాడు, ఒక దీనికి అడ్డం పడ్డాడు, దానికి అడ్డం పడ్డాడు అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి బజార్కి ఇచ్చి గుంజబెడతాడు. నాగార్జున సార్ అక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మన కొట్టేనని చెప్తాడు. ఇంత గందరగోళం అంటే ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించి లబ్ధి పొందే ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే అది కేసీఆరే. అయితే అటువంటి పరిస్థితులు ఇంకా మనం పెట్టుకోవద్దు, ఇక మనం లాభాలు పెంచుకోవాలి, మనం పర్మనెంట్ ఇక్కడ ఉండాలని చెప్పేసి అని అక్కడ వాళ్ళతో అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గంతోన ప్రధానంగా ఇక్కడైతే సెటిల్ అయ్యి ఇక్కడ వ్యాపారాలు ఉండి, ఇక్కడ భూములుండి, ఇక్కడ ఇండ్లుండి వ్యాపారాలు చేసుకుంటూ లబ్ధి పొందుతున్న వ్యక్తుల దగ్గర వాళ్ళ ద్వారా అడ్డం పెట్టుకొని ఈరోజు ఒకసారి గమనించండి సార్. తెలంగాణ ఉద్యమంలో మేము ఒక మాట అన్నామండి, నాగరాజు గారు, తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తుంది ఆంధ్రోళ్ళు అన్నాం, దోషపెట్టిన అన్నాం. తెలంగాణలో మొత్తం విద్యా సంవత్సరాల్లో వాళ్ళవే అన్నాం. తెలంగాణలో మొత్తం ప్రతిది కూడా వాళ్ళదే, తెలంగాణలో ఏం లేదని చెప్పేసి అన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్, తెలంగాణలో విద్యా సంవత్సరాలు ఆంధ్రోళ్ళకే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల కాంట్రాక్టు పనులు చేస్తున్నది కూడా మొత్తం ఆంధ్రోళ్ళే సార్. నిజంగానే కేసీఆర్కు ప్రేమ ఉంటే చిన్న చోట కాంట్రాక్టర్స్కి ఇవ్వచ్చు కదా సార్, అలా కులపులకు కూడా ఇవ్వచ్చు కదా సార్. ఎందుకు ఆంధ్రులకే కృష్ణారెడ్డి కంపెనీ, మెగా కంపెనీకి, ఇంకో కంపెనీకి, నవయుగ కంపెనీకి, ఈ కంపెనీలకి ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు ఇస్తారు సార్? ఆంధ్రులకు ఎందుకు ఇస్తారు? నిజంగానే టెండర్లలో ఎవరు వాళ్ళు ఎక్కువ కోట్ చేసింటారు వాళ్ళకి వస్తాయి సార్. ఇక్కడ ఏంటండి, ఆ రోజు మళ్ళీ ఇటువంటి వాతావరణం ఉంటుందన్న సంగతి నీకు తెలియదు. ఆ రోజు ఉద్యమ సమయంలో ఎట్ట తిట్టినావు? ఆ రోజు తిడితే ఆంధ్రుల మీద ప్రేమ చూపెడుతున్నాను అనలేదా మమ్మల్ని? ఈరోజు నీకెట్ట ప్రేమ పుట్టుకొచ్చింది? సరే ఓకే, ఆంధ్రులు మంచోళ్ళని బహిరంగ ప్రకటన చేయి, ఆంధ్రులు మనంతా కలిసి ఉండాలని చెప్పేసి ప్రకటన చేయండి. దమ్ముంటే నీకు నిజంగానే ప్రాంతీయ తత్వం ఉన్న నాయకుడు కాకపోతే ఈరోజు బహిరంగ ప్రకటన దేశ నాయకుడిగా, జాతీయ వ్యక్తిగా, ఒక జాతీయ నాయకుడిగా, ఒక జాతి మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నీవు ఈరోజు బహిరంగ ప్రకటన చేయి. ఆ రోజేమో తిట్టావు, తిట్టలేదా? దోసుకుపోయింది వీళ్ళే అని చెప్పలేదా? ఆ దోసుకునే దాంట్లో ప్రథమ స్థానం వహించింది తెలుగుదేశం పార్టీ అని తిట్టలేదా? తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని తిట్టలేదా? దీన్ని పొందబెట్టాలని చెప్పి అనలేదా నువ్వు? ఈరోజు దోస్తి ఎట్టయితే నీకు అంటే తెలంగాణలో కాంట్రాక్టర్స్ లేరా? వర్క్లు ఇస్తే దోస్తీయా? అసలు ఓపెన్ టెండర్లో వాళ్ళు టెండర్ వేసుకుంటే టెండర్ కోట్ చేసి ఉంటారు, ఓపెన్ దాంట్లో వచ్చింటుంది వాళ్ళకి, దానికి దోస్తీ మాకు ఒకటి ఉంది సార్. మా కడుపులో బాధ ఇంకా పోలేదు సార్, నా కడుపు నిండలేదు సార్. నాకు ఆకలి అవుతుంది, తెలంగాణ వస్తే అన్నం దొరుకుతుంది అనుకున్నా. నాకు ఉద్యోగం లేదు, తెలంగాణ వస్తే దొరుకుతుంది అనుకున్నా. కానీ నాకు ఉద్యోగం రాకపోయా, నాకు కడుపు నిండకపోయా. కానీ ఆంధ్రలో వచ్చేసి మన కాంట్రాక్ట్ పని చేయబట్టి మరి కేసీఆర్ దొరికొచ్చి చెప్పేవాటి. మళ్ళీ కేసీఆర్ దొంగ అనుకోవాలా మేము, లేకపోతే మంచోడు అనుకోవాలా? నాకు ఉద్యోగం ఈ సార్, కేసీఆర్ గారు నేను రాష్ట్రం తెచ్చుకున్నా, నాకు ఉద్యోగం ఈ, ఇంటింటికి ఉద్యోగం అన్నావు కదా, అసెంబ్లీలో ప్రకటించిన 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇస్తామని చెప్పినావు కదా. నాకు భూమి పెట్టవు, నాకు అన్నం పెట్టవు, నా కడుపు నింపవు, నాకు ఉద్యోగం ఇవ్వవు, నా పొంట పొలంలోకి నీళ్లు రానియవు, నన్ను అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకుపోవట్లేదు. కానీ ఆంధ్రలో మాత్రం తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకుంటున్నావు సార్. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి నీతి? ఆ రోజు నీవు 3 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో నీవే కదా అన్నది, దోసుకుపోయినరు ఆంధ్రలో, వాడేవాడరా అక్కడోడు ఇక్కడోడు మోపోయినరు అని చెప్పేసి అని తిట్టినోడు నీవు కావా? అంటే ఈరోజు నీ పబ్బం గడిపింది, నీవు అధికారంలోకి వచ్చావు, నీవు ముఖ్యమంత్రి అయ్యావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తుందిగా. మళ్ళీ మొదటి వ్యవహారం తీసుకొద్దాం, మొదటి పరిస్థితులను తీసుకొచ్చేద్దాం, మళ్ళీ తెలంగాణను మొత్తం దోసి పెడదాం వీళ్ళకి అని చెప్పేసి అని అనుకుంటున్నావా? అనుకున్నట్టే మాకు కనపడుతుంది. కనుకనే నీవు పునర్నిర్మాణం అన్నావు, తెలంగాణ పునర్నిర్మాణం అన్నావు, బంగారు తెలంగాణ అన్నావు. పునర్నిర్మాణం మీనింగ్ నీ పెత్తందారి తత్వాన్ని నిర్మాణం. ఈరోజు మేము నీవు పునర్నిర్మాణం అని మొత్తం మళ్ళీ ఆ వ్యవస్థను, పెత్తందారి వ్యవస్థను చేస్తున్నావు కనుక మేము పునరేకీకరణ అంటున్నాం. పార్టీలుగా విడిపోయాం,
మనకు దెబ్బ వస్తుంది, మన పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. కనుక మనం అందరం పునరేకీకరణ కావాలి. పునరేకీకరణలో ప్రతిపక్షాలంతా ఐక్యంగా ముందుకు నడవాలనే దానికి నాయకత్వం వహిస్తున్నది రేవంత్ రెడ్డి, సతీష్ మాదిగ, ఇంకోరు అందరం కలిసి ముందుకు సాగడానికి ముందుకు వెళ్తున్నాం మేము.